జరిగినటువంటి నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యావత్తు కూడా నియోజకవర్గాల ఇన్ఛార్జీల హామీలతోటి వేసవికాలం రాకముందే నియోజకవర్గాలు మాత్రం వేడెక్కిపోతున్నాయి. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలని పరిశీలిస్తే ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాలన్నీ కూడా తుంగలో తొక్కినటువంటి పరిస్థితి. ఇవాళ ఇసుక తవ్వకాలను పరిశీలించిన, మట్టి తవ్వకాలను పరిశీలించిన, రాబోయేటువంటి కాలంలో ఒక జాతీయ విపత్తుకి, ఘోరమైన విపత్తుకి దారితీసేటువంటి పరిస్థితులు మనం రాబోతున్నాయి. మన ప్రాంతాన్ని భూగర్భ జలాలు అడుగంటినటువంటి నేపథ్యం, ఇసుక తవ్వకాలు పరిమితులకు మించి లోతుగా వెళ్ళటం వల్ల రాబోయే అతి త్వరిత కాలంలోనే నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో అక్రమ తవ్వకాల వల్ల నీటి కొరత ఏర్పడేటువంటి ప్రమాదం ఇవాళ బెంగళూరు ప్రజలు అనుభవిస్తున్నారు. కాబట్టి మరి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరికైనా స్పందన ఉందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. రాబోయే ప్రమాదాన్ని గుర్తించాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యేలకు కానీ లేదా రాజకీయ పార్టీల నాయకులకు కానీ ఉందా లేదా అని చెప్పేసి అనేక వాగ్దానాలు చేశారు ఎన్నికల్లో. వారు టిట్కో ఇల్లు, నందిగామలో, జగ్గయ్యపేటలో ఇల్లు అలాట్మెంట్స్ కాకుండానే కిస్తీలు కట్టాలని చెప్పి నెల వారి తాకీదులు వస్తున్నటువంటి పరిస్థితి. నందిగామలో కానీ, జగ్గయ్యపేటలో కానీ ఎక్కడన్నా ఒక్క ఇళ్ళన్నా లబ్ధిదారుని కేటాయించారా? కేటాయింపులు లేవు, కానీ బ్యాంక్ నుంచి మాత్రం డబ్బులు కట్టమని చెప్పేసి వస్తున్నటువంటి తాకీదులు ఉన్నాయి. జగ్గయ్యపేట ఎమ్మెల్యే గారు మార్చి మొదటి వారంలోనే నేను గృహప్రవేశాలు చేపిస్తానని చెప్పి చెప్పాడు ప్రారంభోత్సవాలు. ఇవాళ మార్చి 12వ తారీఖున వచ్చింది. అలాగే నందిగామలో మరి ఎక్కడ అమలు జరుగుతున్నది? గుడివాడలో గృహప్రవేశాలు జరిగినాయి, కొడాలి నాని, మంగళగిరిలో జరిగినాయి. మరి ఎందువల్ల ఎన్టీఆర్ జిల్లాలో ప్రజలు చేసుకున్న పాపం ఏంటి? విజయవాడ ఎందుకు జరగలేదు? నందిగామ ఎందుకు జరగలేదు? జగ్గయ్యపేట ఎందుకు జరగలేదు? కాబట్టి ప్రజలు వాస్తవాన్ని గమనించండి. అంటే ఈ దశలోని వాళ్ళ అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు నా కమ్యూనిస్ట్ పార్టీగా బీజేపీతో అంటకాగే ఏ పార్టీ అయినా కూడా ఓడించమనేటువంటి నినాదాన్ని ఈరోజున మా పార్టీ జాతీయ సమితి తీసుకుంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే పాలసీని అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేటువంటిది, ఆంధ్ర రాష్ట్రానికి చిల్లి కూడా ఇవ్వనటువంటి భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో ఓటు అడిగేటువంటి హక్కు ఉన్నదా? వారికి అంటగాగే పార్టీలకి అంతకంటే సిగ్గు ఉన్నదా? రెండు పార్టీలు కూడా, ప్రధాన అధికార ప్రతిపక్ష పార్టీల రెండు కూడా మోడీ గారి భజన చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది రాష్ట్రంలో. కాబట్టి ఈ మేము రాబోయేటువంటి కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రదేశంలో ఇండియా కూటమిలో భాగంగా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రజల ముందుకు రాబోతున్నాం. ఈ సందర్భంగా ఇండియా కూటమిని ఆదరించాలని చెప్పి కూడా ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేసినా పోటీ చేయకపోయినా ప్రజా సమస్యలపైన నిరంతరం గళముతుంది, నిరంతరం పోరాటం చేస్తుంది. దానిలో భాగమే టిట్కోయిలు కనుక అతి త్వరిత కాలంలో కనుక గృహప్రవేశాలు చేయించకపోతే కమ్యూనిస్ట్ పార్టీయే చొరవ తీసుకొని గృహప్రవేశాలు చేయించేటువంటి పరిస్థితికి కమ్యూనిస్ట్ పార్టీ వెళ్తుందని చెప్పేసి నందిగామ, జగ్గయ్యపేట శాసనసభ్యుని హెచ్చరిస్తున్నాం. కాబట్టి తక్షణమే గృహాలు కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం. రైతాంగానికి రావాల్సినటువంటి గిట్టుబాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి పంటల బీమా పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ, రాబోయేటువంటి కాలంలో ఏ సమస్య వచ్చినా కూడా రాబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళ ఎన్నికల కోసమే ఇవాళ మేము మా సొంత నిధులు ఖర్చు పెట్టున్నామని చెప్తున్నారు రాజకీయ నాయకులందరూ. ఏమిటి వీరికి సొంత నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏమన్నా 100 ఎకరాలు అమ్మేసి పడుతున్నారా? లేదా లంకెల బిందులు ఏమన్నా తవ్వారా వాళ్ళ ఇళ్లలో? ప్రభుత్వ ఖజానాకి చుట్టూ పొడుస్తున్నారు, విపత్తును కలిగించేటువంటి చర్యలు చేపడుతున్నారు. కాబట్టి ఈ వాస్తవాలను ప్రజలు గమనించాలి. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ప్రభుత్వ పథకాల ద్వారా అభివృద్ధి చేయడం లేదు.
కానీ సొంత నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎలా వస్తున్నాయి సొంత నిధులు? సొంత నిధి అనేది ఏర్పాటు చేశామని చెప్తున్నారు, అభివృద్ధి అనేది ఉంది. కాబట్టి ఈ వాస్తవానికి ప్రజలు గుర్తించాలి. లంకె బిందులు లేవు దగ్గర ఇది ప్రజాధనం, అక్రమంగా సంపాదించిన ధనం. ఆ ధనంతో వాళ్ళు మేము ప్రజాహిత కార్యక్రమాలు చేస్తామని చూడమంటే అది ట్రాష్ అని పెద్ద ట్రాష్ అని చెప్తూ రాబోయేటువంటి కాలంలో ఇండియా కూటమిని బలపరచాలని చెప్పి ఆ వైపుగా ప్రజలు చైతన్యం అవ్వాలని చెప్పి ధనస్వామ్యానికి ప్రజాస్వామ్యానికి జరిగే పోటీలో ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేసి ఓటు విలువను సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పేసి సిపిఐగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది.